ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్ ఇది. సో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏదైనా ఒక మెసేజ్ ని కన్వే చేయడం, దాన్ని ఏమంటారు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని అంటారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే మా సిమిలి. ఏంటిది? సిమిలి. ఈ సిమిలి అంటే ఏం తెలుసమ్మా? కంపారిజన్ చేయడం. ఏం చేయడం? కంపారిజన్ చేయడం. జాగ్రత్త వినండి, సిమిలి కంపారిజన్ చేయడమే, అట్ ద సేమ్ టైం మెటాఫర్ కూడా కంపారిజన్ చేయడమే. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సిమిలి అంటే ఏం తెలుసా? కంపారిజన్ చేస్తారు, కానీ ఆ కంపారిజన్ చేసినప్పుడు కంపల్సరీ లైక్ గాని హ్యాస్ గాని రావాలి. లైక్ గాని హ్యాస్ గాని రావాలి. ఈ రెండింటితోనే మనం కంపేర్ చేయాలి. లైక్ గాని హ్యాస్ గాని కంపారిజన్ చేస్తేనే అది చేయాలి. అదే సిమిలి. ఎగ్జాంపుల్, హీస్ ఫేస్ హీస్ లైక్ ద మూన్. ఏంటమ్మా? హీస్ ఫేస్ హీస్ లైక్ ద మూన్. అతని ఫేస్ మూన్ లాగా ఉన్నది. కంపేర్ అయిందా? కంపేర్ అయిందా అవలేదా? అతని ఫేస్ మూన్ లాగా ఉన్నది. కంపేర్ అయింది కదా. కంపేర్ అవ్వడానికి ఏదైంది? లైక్. కంపారిజన్ చేయాలి, కంపల్సరీ లైక్ గాని హ్యాస్ గాని ఉండాలి. సో అర్థమైంది సిమిలి అంటే? సిమిలి ఈస్ కంపారిజన్ బిట్వీన్ టూ థింగ్స్. కంపారిజన్ బిట్వీన్ టూ థింగ్స్. కంపారిజన్ బిట్వీన్ టూ థింగ్స్ అట్ ద సేమ్ టైం కంపారిజన్ బిట్వీన్ టూ పర్సన్స్. ఇది కంపారిజన్ చేయడానికి కంపల్సరీ రెండు క్లూ వర్డ్స్ యూజ్ చేసుకుంటది. ఏంటది? లైక్ లేదా హ్యాస్. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇచ్చాను. సో ఈ స్పేస్ ఇస్ లైక్ ద మూన్. అట్ ద సేమ్ టైం మెటఫోర్. దీని రూపకలంకారం అంటారు తెలుగులో. దీన్ని ఏమంటారు తెలుగులో? రూపకలంకారం అని అంటారు. ఈ మెటఫోర్ కూడా అంటే మెటఫోర్ కూడా ఏంటమ్మా? కంపారిజన్ చేస్తుంది. ఇది కూడా ఏం చేస్తుంది? కంపారిజన్ చేస్తుంది. సేమ్ లైక్ సిమిలి లాగా ఇది కూడా కంపారిజన్ చేస్తుంది. కానీ దీని కంపారిజన్ లో ఈ లైక్ యాజ్ రావు. సిమిలి కూడా ఏంటి? కంపారిజన్ చేస్తుంది. అందులో ఏంటి? లైక్ హ్యాస్ తో కంపారిజన్ చేస్తుంది. ఈ మెటాఫోర్ కూడా కంపారిజన్ చేస్తుంది, కానీ అందులో లైక్ రాదు, అట్ ద సేమ్ టైం హ్యాస్ కూడా రాదు. ఎగ్జాంపుల్, టైమ్ ఈస్ ఏ థీఫ్. అంటే ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే మీనింగ్ ఇండైరెక్ట్ గా చెప్తుంది. ఓకేనమ్మా? టైమ్ ఈస్ ఏ థీఫ్. ఇక్కడ ఇది టైము థీఫ్ తో కంపారిజన్ చేశాడు. లైక్ పెట్టాడా? హ్యాస్ పెట్టాడా? అట్లా ఇది కూడా కంపారిజన్ అయింది. అంటే సిమిలి కూడా కంపారిజనే, మెటాఫోర్ కూడా కంపారిజనే. మీరు సిమిలి యొక్క కంపారిజన్ చేస్తే కంపల్సరీ మీరు లైక్ అండ్ హ్యాస్ తో వస్తే దట్ ఈస్ అబ్సల్యూట్లీ సిమిలి. అలా కాకుండా ఓన్లీ నార్మల్ గా కంపారిజన్ అయితే ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్. ఏంటమ్మా? ఈజ్ అనే ఒక హెల్పింగ్ వర్బ్ తో కంపారిజన్ అయితే అదేంటి? మెటాఫర్. అర్థమైంది డిఫరెన్స్ బిట్వీన్ సిమిలి అండ్ మెటాఫోర్? బోత్ ఆర్ టెల్స్ అబౌట్ కంపారిజన్స్. బట్ సిమిలి వి యూస్ డెఫినెట్లీ లైక్ ఆర్ హ్యాస్. బట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మెటాఫోర్ ఓన్లీ ఈజ్. క్లియర్ నానా? డన్. నెక్స్ట్ వన్ ఇస్ వాట్? పెర్సోనిఫికేషన్. నెక్స్ట్ వన్ ఇస్ వాట్ అమ్మా? పెర్సోనిఫికేషన్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ స్టాండర్డ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. చాలా సార్లు మీకు ప్యాసేజ్ అడుగుతాడు. పెర్సోనిఫికేషన్ అంటే తెలుసా? మనిషి యొక్క క్వాలిటీస్ ని ఏదైనా ఒక నాన్ లివింగ్ థింగ్స్ కి ఇవ్వడం. సన్ స్మైల్ దట్ అస్. నిజంగా సన్ నవ్వుతుందా? సన్ అని నవ్వదు. ఎవరు నవ్వుతారు? మనుషులు నవ్వుతారు. మనుషులు చేసే పనుల్ని ఇలాంటి ఒక థింగ్ కి పెడితే దాన్ని ఏమంటారు? పెర్సోనిఫికేషన్. దాన్ని ఏమంటారమ్మా? పెర్సోనిఫికేషన్. ఇప్పుడు అర్థమైన పెర్సోనిఫికేషన్ అంటే ఏంటో? పెర్సోనిఫికేషన్ అంటే హ్యూమన్ క్వాలిటీస్ ని ఒక నాన్ లివింగ్ థింగ్స్ కి అప్లై చేయడం. ఇక్కడ ది సన్ అనేది ఏంటో ఒక నాన్ లివింగ్ థింగ్. హ్యూమన్ చేసే పని సన్ కి ఇక్కడ అప్లై చేశారు. దాన్ని ఏమంటారు? పెర్సోనిఫికేషన్ అని అంటారు. అలాగే అల్లిట్రేషన్. ఏంటమ్మా? అల్లిట్రేషన్. అల్లిట్రేషన్ అంటే ఏం తెలుసా? రిపిటేషన్ ఆఫ్ ది సేమ్ బిగినింగ్ సౌండ్ ఈస్ కాల్డ్ నియర్ బై వర్డ్స్. అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. షీ. ఏంటి? షీ. ఏంటొచ్చింది? షీ సెల్స్. షీ సెల్స్. షీ సెల్స్. ఈ నాలుగు చూడండి. షీ సెల్స్, షీ సెల్స్. అర్థమవుతుందా? రిపిటేషన్ ఆఫ్ ది సేమ్ బిగినింగ్ సౌండ్ నియర్ బై వర్డ్స్, దట్ ఈస్ కాల్డ్ అల్లిటరేషన్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. హైపర్బోల్ కూడా. హైపర్బోల్ అంటే ఏం తెలుసా? చిన్నదాన్ని పెద్దదానిగా చెప్పడం. హైపర్బోల్ అంటే ఏం తెలుసమ్మా? అక్కడ జరిగిన విషయం చిన్నది, కానీ చెప్పేది మాత్రం ఎంత. జరిగేదంతా, చెప్పేదంతా. అంటే చిన్నదాన్ని గోరంత విషయాన్ని గొడ్డలంత చేసి చెప్పడం. దాన్ని ఏమంటారు? హైపర్బోల్ అని అంటారు. అంటే ఎక్స్ట్రీమ్ ఎక్సాగ్రేషన్. ఎక్కువగా ఎక్సాగ్రేషన్ అయిపోవడం. ఎక్సాగ్రేషన్ అంటే తెలుసా? ఎక్కువగా దానికోసం చిన్నదాన్ని పెద్ద చేసి చేయడం, చిన్న విషయాన్ని పెద్దగా చేయడం. దాన్ని ఏమంటారు? ఎక్సాగ్రేషన్ అంటారు. దాన్ని ఏమంటారమ్మా?
ఎక్సగ్రేషన్ అంటే చిన్న విషయాన్ని పెద్ద చేసి చెప్పడం. అలా ఎక్స్ట్రీమ్ అంటే తీవ్రంగా చిన్న విషయాన్ని పెద్ద చేసి చెప్పే ప్రాసెస్ ఏమంటారు? హైపర్బోల్. ఎగ్జాంపుల్ చూడు, షీ ఈజ్ ఫాస్టర్ దెన్ ది విండ్ అంట. ఆ అమ్మాయి అంటే విండ్ కంటే ఫాస్ట్ అంట. అంటే అదేంటి అక్కడ చాలా పెద్దగా చేసి చెప్తున్నారు. సో అది ఎగ్జాంపుల్. క్లియర్ మా? ఆక్సిమోరన్ ఇదేం తెలుసా? టూ ఆపోజిట్ వర్డ్స్ ని యూజ్ చేసుకుంటారు దగ్గరగా. టూ ఆపోజిట్ వర్డ్స్ యూస్డ్ టుగెదర్. దాన్ని ఏమంటారు? ఆక్సిమోరన్ అని అంటారు. ఏంటమ్మా? టూ ఆపోజిట్ వర్డ్స్ ఇది యూజ్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండమ్మా, స్వీట్ అనేది పాజిటివ్ వర్డ్, రైట్ ఆర్ నాట్? సోరో అంటే ఏంటి? దుఃఖం, ఇది నెగిటివ్ వర్డ్. ఇదేంటి? నెగిటివ్ వర్డ్. అంటే రెండు ఆపోజిట్ వర్డ్స్ కదా. ఈ రెండు ఏంటి? ఆపోజిట్ వర్డ్స్. ఈ ఆక్సిమోరన్ ఏం చేస్తుంది? ఇలాంటి టూ ఆపోజిట్ వర్డ్స్ ని యూస్ టుగెదర్, దగ్గర చేసుకుంటది. ఇదొక పాజిటివ్, ఇదొక నెగిటివ్. స్వీట్ సారో రెండు కలిపి కూడా యూస్ చేసుకున్నాం. అలా టూ ఆపోజిట్ వర్డ్స్ యూస్డ్ టుగెదర్, దాన్ని ఏమంటారు? ఆక్సిమోరన్ అని అంటారు. అర్థమవుతుందా? డన్. నెక్స్ట్ ఏంటి? ఇరోనీ. సో ఇరోనీ అంటే ఏంటి తెలుసా? ఏదని చెప్పినప్పుడు ఆ మీనింగ్ ఆపోజిట్ గా ఉండడం. మనం ఎవరికైనా ఏదైనా చెప్తాం, చెప్పిన తర్వాత ఆ మీనింగ్ ఎలా ఉండాలి? ఆపోజిట్ గా ఉండాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు పైలట్ అఫ్రేడ్ ఆఫ్ హైట్స్. పైలట్ అనేది నిజంగా హైట్స్ కి అఫ్రేడ్ అవుతాడా? భయపడతాడా? పైలట్ అనేవాడు ఒక జాబ్ ఏంటి? అది ఎంత హైట్ వెళ్ళాడు భయపడ్డు. సో మీ చెప్పేది ఒకలా ఉంది, ఆ మీనింగ్ డిఫరెంట్ గా ఉంది. ఆ మీనింగ్ ఎలా ఉంది? డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ చూడండి, ఫైర్ స్టేషన్ క్యాచెస్ ఫైర్. ఫైర్ స్టేషన్ ఫైర్ ని క్యాచ్ చేస్తా, ఫైర్ ని ఆపుతుంది కదా. ఫైర్ ని ఏం చేస్తుంది? ఫైర్ స్టేషన్ ఫైర్ ని ఆపుతుంది. ఇది కరెక్ట్ గా ఉంది, అది కరెక్ట్ గా చెప్పొచ్చు. సే సంథింగ్ బట్ మీనింగ్ ఆపోజిట్ మీనింగ్ ఇచ్చింది. ఫైర్ స్టేషన్ అంట ఫైర్ అంటే క్యాచ్ చేస్తుందంట. చెప్పే విధానంలో మీనింగ్ ఆపోజిట్ ఉందా లేదా? చెప్పే విధానంలో మీనింగ్ అనేది ఎలా ఉంది? ఇక్కడ ఆపోజిట్ గా ఉన్నది. అలాగే ఏ పైలట్ అఫ్రేడ్ ఆఫ్ హైట్స్. పైలట్ ఏమో నిజంగా ఎత్తులు కానీ భయపడ్డు. ఆల్టిట్యూడ్ లో ఉన్న, ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు, ఎంత ఎత్తు అయినా సరే పైలట్స్ ఎప్పుడు భయపడ్డు. మబ్బుల్లో కూడా పయనించే రోజులు కూడా ఉంటాయి పైలట్స్. సో వాడు భయపడ్డు. సీ మ్యాన్ అఫ్రేడ్ ఆఫ్ వాటర్ అంటే ఎవరు నమ్ముతారా? సో మనం చెప్పేస్తాం, కానీ మీనింగ్ ఆపోజిట్ ఉందా లేదా? సో అదే ఇరోనీ అంటారు. దాన్ని ఏమంటారు? ఇరోనీ అంటారు. హోప్ యూ అండర్స్టాండ్ ఇరోనీ. ఏదైనా చెప్పడం, చెప్పిన తర్వాత ఆ మీనింగ్ ఎలా ఉండడం? ఆపోజిట్ గా ఉండడం. ఆ మీనింగ్ ఎలా ఉండడం? ఆపోజిట్ గా ఉండడం. దాన్ని ఏమంటారు? ఇరోనీ అని అంటారు. నెక్స్ట్ ఏంటమ్మా? యానఫోరా. యానఫోరా అంటే ఏంటి తెలుసా? రిపిటేషన్ ఆఫ్ ఎ వర్డ్ ఆర్ ఫ్రేజెస్. ఏదైనా వర్డ్ గానీ, సెంటెన్స్ గానీ, ఫ్రేజెస్ గానీ రిపిటేషన్ అవ్వడం. ఏ రిపిటేషన్ అవ్వడం? బిగినింగ్ లైన్స్ ఎప్పుడు రిపీట్ అవడం. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఏ డ్రీమ్. మరి సెకండ్ దాంట్లో కూడా ఐ హ్యావ్ ఏ డ్రీమ్. మీకు అర్థమవుతుంది? ఇలాగా ఫ్రేజెస్ రిపీట్ అవుతూ ఉండడం. అర్థమవుతుందా? ఫ్రేజెస్ అనే కాదు, వర్డ్స్ కూడా. ఐ ఫస్ట్ సెంటెన్స్ లో వచ్చింది, సెకండ్ సెంటెన్స్ లో వచ్చింది. నెక్స్ట్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? రైమ్. రైమ్ అంటే ఏం తెలుసా? రైమ్ మీన్స్ వర్డ్స్ దట్ సౌండ్ ది సేమ్ అట్ ది ఎండ్. ఎండింగ్ సౌండ్ సేమ్ గా ఉంటుంది అనమాట. ఎండింగ్ సౌండ్స్ ఎలా ఉంటే సేమ్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్, ఇన్ పర్ఫెక్ట్ రైమ్స్ చూడండి, క్యాట్, హ్యాట్. చూసారు ఎండింగ్ సౌండ్స్ ఎలా ఉన్నాయి? క్యాట్ ఏ సౌండ్ వచ్చింది? టా. హ్యాట్ ఏదొచ్చింది? టా. అంటే ఎండింగ్ సౌండ్స్. రైమ్ మీన్స్ సౌండ్ దట్ సౌండ్ సేమ్ అట్ ది ఎండ్. ఎండింగ్ అయినప్పుడు సౌండ్ సమానం, ఈక్వల్ అంటే ఒకేలా ఉంటది. స్కై, ఫ్లై. స్కై ఏ సౌండ్ వచ్చింది? ఐ సౌండ్ వచ్చింది. ఫ్లై ఐ సౌండ్ వచ్చింది. అంటే ఎండింగ్ సౌండ్స్ ఒకేలా ఉండదు. ఏమంటే రైమ్. సెంటెన్స్ చూడండి, ది సన్ ఈస్ ఫన్. ఏంటమ్మా? సన్ ఈస్ ఫన్. చూసారా? స్టార్టింగ్ వర్డ్ సన్, లాస్ట్ వర్డ్ ఫన్, రెండు కూడా ఒకేలాంటి సౌండ్ ఇచ్చే. అలాగే ఐ ప్లే ఆల్ డే. ప్లే డే, ప్లే డే, రెండు కూడా లాస్ట్ వర్డ్స్, లాస్ట్ సౌండ్స్ ఏమున్నాయి? సమానంగా ఉన్నాయి. అదే రైమ్ అంటారు. రైమ్ మీన్స్ వర్డ్స్ దట్ సౌండ్ ది సేమ్ ఎట్ ది ఎండ్. సో దాన్ని ఏమంటారు? రైమ్ అని అంటారు. ఓకేనమ్మా? డన్. వాట్ ఈస్ మీన్ బై సిమిలీ? సో కంపారిజన్ బిట్వీన్ టూ థింగ్స్ ఆర్ టూ పర్సన్స్. సో ఖచ్చితంగా ఏంటి క్లూ వర్డ్స్ దానికి? లైక్ ఆర్ హ్యాజ్. సో నెక్స్ట్ భార్గవ్ స్టాండప్. వాట్ ఈస్ మీన్ బై మెటాఫర్? Comparison without like and as is called metaphor. Without like and as is called metaphor. Can you give an example? Time is a thief. Time is a thief. Very good. Stand up, Tamme. So what is meant by personification?
అంటే ఒక పర్సన్ ని ఒక నాన్ లివింగ్ థింగ్ తో కంపేర్ చేయాలి. ఎగ్జాంపుల్, The sun smiles. ది సన్ స్మైల్డ్ అట్ హజ్. కూర్చుతండి. శ్యామ్ స్టాండప్. వాట్ ఈస్ మీన్ బై హైపర్బోల్? ఎగ్జాంపుల్, గట్టిగా చెప్పు. She runs faster than the wind. Okay then, very good. Next, Niharika, stand up. What is mean by oxymoron? Two opposite words used together. Example, ఏంటది? స్వీట్, అర్థం కావట్లే. Sorrow. స్వీట్ సారో. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, పావని, స్టాండ్ అప్. వాట్ ఈస్ మీన్ బై అలిటరేషన్? గట్టిగా, నీ వాయిస్ ముందు కనబడదు. చెప్పు. పర్లేదు, ఇలా పట్టుకో, నువ్వు పట్టుకో. చెప్పు దాన్ని. Repetition of same దగ్గర పెట్టు. repetition of same word at using nearby words. Example, she sells seashells. వెరీ గుడ్. నెక్స్ట్, హాస్ని, స్టాండ్ అప్. సో టెల్ అబౌట్ రైమ్. అంటే గట్టిగా వినిపించు వాయిస్. రైమ్ అంటే లాస్ట్ లో వచ్చే ఏవైనా పదాలు లాస్ట్ లో వచ్చినవి సేమ్ సౌండ్ తోటి ఎండ్ అవడం. ఎగ్జాంపుల్, క్యాట్, హ్యాట్, క్యాట్ అండ్ హ్యాట్. వెరీ సూపర్. అభిషేక్, స్టాండ్ అప్. సో వాట్ ఈస్ మీన్డ్ బై ఐరనీ? say something but the meaning is opposite to it. ఎగ్జాంపుల్, A pirate is afraid of height. వెరీ గుడ్ అమ్మ.